అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమైనా గేమ్ ప్లాన్ వేసిందా? టీడీపీని బలహీనపరచడానికి, బీజేపీ రాజకీయంగా ఎదగడానికి ఏమైనా గేమ్ ప్లాన్ వేసిందా? లేదా వైసీపీ ఓట్ బ్యాంకు కొల్లగొట్టడానికి, వైసీపీకి అనుకూల వర్గాలను టార్గెట్ చేయడానికి ఏమైనా గేమ్ ప్లాన్ వేసిందా? ఇలా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. లేదంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు గమనించండి. నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారితో గంటకు పైగా భేటీ అయ్యారు. అండ్ ఆ తర్వాత రోజు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో ఒక అరగంటకు పైగా భేటీ అయ్యారు. సరే, ఈ భేటీ వెనక ఖచ్చితంగా పొలిటికల్ అజెండా ఉంటుంది. దానికి కొంత గాసిప్ ఏంటంటే చంద్రబాబు గారు ఉప ప్రధాని ఆఫర్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు అన్నట్టు అంటున్నారు. ఇది మనం గతంలో చెప్పుకున్నాము. సో దీని మీద ఈ గాసిప్ ఏంటి, నిజమేంటనేది నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. డీటెయిల్డ్గా అసలు ఉప ప్రధాన అవకాశాలు ఏంటి, ఈ చర్చ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ చేస్తాను. ఆల్రెడీ గతంలో చేశారు 2 నెలల కిందట. ఇప్పుడు మళ్ళీ కదిపారు కాబట్టి ఇంకోసారి చేస్తా. అది గాసిప్ ప్రస్తుతానికి సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇక్కడ బీజేపీ ఆడుతున్న ఒక పొలిటికల్ గేమ్ని మనం ప్రస్తావించాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక నెల రోజుల నుంచి ఎప్పుడూ లేనిది తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ప్యూర్లీ హిందూయిజాన్ని మతతత్వ రాజకీయ విధానాన్ని నెత్తిన పెట్టుకున్నారు కదా. ఒక వర్గాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల తరబడి లేనిది, ఎప్పుడూ లేనిది చర్చిల దగ్గర సౌండ్లు వస్తాయి కదా, మైకులు అవి పెడతారు కదా, వాటిని ముయించాలి అని చెప్పి డీజీపీ గారికి కంప్లైంట్ కూడా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి, దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతుంది. నిజమే, ఆయన లేవనెత్తిన పాయింట్లు నిజమే, ఆయన లేవనెత్తిన సమస్య కూడా నిజమే. కానీ దశాబ్దాల తరబడి చాలామంది చెప్పి అడిగి విసిగిపోయారు. కానీ ఎవరు ముందడుగు వేయలేకపోయారు. ఎందుకంటే ముందడుగు వేస్తే అది సున్నితమైన సమస్య, మతతత్వ అంశాలు దెబ్బతింటాయి, వర్గాల మధ్య విభేదాలు వచ్చేస్తాయి, రాజకీయంగా ఎవరికి నష్టం జరుగుద్దో అని చెప్పి ఎవరు దాని మీద మాట్లాడలేదు. కానీ మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు లేవనెత్తారు. సో రఘురామకృష్ణరాజు గారు పూర్తి స్థాయిలో హిందూయిజాన్ని నెత్తిన మోస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో ఆ ట్రెండ్ ఉండదు, మనం గతంలోనే చెప్పుకున్నాం. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వెనక ఏమైనా బీజేపీ ఉందా, బీజేపీ గేమ్ ప్లానా ఇది అనే కొత్త పాయింట్లు రైజ్ అవుతున్నాయి. సో ఆల్రెడీ రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఆయన బీసీవై పార్టీ అధినేత. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన విపరీతంగా వైసీపీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు, చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఆయన మీద ఒక 30కి పైగా కేసులు కూడా పెట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే. సో పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను టార్గెట్ చేశారు. సో దాంతో ఆయన టీడీపీ తరపున పోటీ చేయడానికో, లేదంటే టీడీపీతో పొత్తుతో పోటీ చేయడానికో పొంగనూరు వరకు ఒక కాంప్రమైజ్ అవుతారనే నమ్మకంతో ఉన్నారు. కానీ చివరి నిమిషంలో టీడీపీ అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఆ పార్టీ తరపున పోటీ చేశారు, ఓడిపోయారు, అదంతా అయిపోయింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన టీడీపీ మీద ఫైట్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఆయన ప్రభుత్వం మీద ఫైట్ చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను లేవనెత్తుతున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నారు. ఇదే క్రమంలో ఆ కరేడు ఉద్యమాన్ని నెత్తిన వేసుకొని గట్టిగా ఫైట్ చేశారు ఆయనే. అండ్ రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని, అండ్ బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, ఇలా 5 రకాల డిమాండ్లతో ఈ బీసీ రిజర్వేషన్లు అది డిమాండ్లతో ఆయన మొన్న మధ్య ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. సో ఇక్కడ ఆయన వెనక కూడా బీజేపీ ఉందేమో, సో టీడీపీని ఇరుగును పెట్టేలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనే ఒక కాన్సెప్ట్ చర్చ నడుస్తుంది. సో అక్కడ ఆయన రఘురామకృష్ణరాజు గారు, అండ్ ఇక్కడ ఈయన, అండ్ మరో ఒక ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు పార్టీ పెడతారంట. పెడితే ఎవరి కోసం ఆయన పార్టీ పెట్టేది? ఆయన పార్టీ పెడితే ఎవరు ఓట్లు చెల్లుతాయి, ఎవరికి నష్టం జరుగుద్ది? సో ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు గారికి యాక్చువల్లీ బీజేపీ పెద్ద నాయకులతో మంచి లింక్స్ ఉన్నాయి. ఆయన 2024 ఎన్నికలకు ముందు కూడా బీజేపీలోనే చేరాల్సింది. నరసాపురం సీటు ఆయన కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి ఇంక చివరి నిమిషంలో టీడీపీలో చేరి ఉండే అసెంబ్లీ తరపున ఎన్నికయ్యారు. సో అంటే ఇదంతా జరుగుతున్నదంతా చూస్తుంటే విజయసాయిరెడ్డి గారు కూడా బీజేపీలో చేరడానికి ప్రయత్నించారు, కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన బీజేపీ కోసం ఏదో ఛానల్ పెట్టో, లేదంటే ఏదో పార్టీ పెట్టో తన భక్తిని చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. అంటే ఇదంతా చూస్తుంటే అసలు బీజేపీ పెద్దలకు తెలియకుండా ఇన్ని రాజకీయాలు జరుగుతాయా, ఇన్ని అడుగులు పడతాయా? సో ఇది ఎక్కడైనా టీడీపీని మైనస్ చేయడానికి ఏమైనా జరుగుతున్న వ్యూహమా, ఏమైనా కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అని రకరకాల ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి అన్నమాట.
సో మరి దీనికి సమాధానం కాస్త 1.5-2 సంవత్సరాలు గడిస్తే ఆటోమేటిక్గా కాలం సమాధానం చెప్తుంది. కొన్ని కొత్త పార్టీలు రావచ్చు, కొన్ని మలుపులు తిరగవచ్చు, కొత్త పొత్తులు రావచ్చు, ఏదైనా జరగవచ్చు.